విరాట్ కోహ్లీ నేను వస్తున్నానని చెప్పు. ఆ ఆస్ట్రేలియా వాళ్ళకు గట్టిగా వినిపించేలా చెప్పు. ఎందుకు రోహిత్, ఒక ట్వీటో ఒక సోషల్ మీడియా పోస్ట్ వేస్తే పోతుంది కదా, దానికి నేను గొంతు చించుకొని అరవడం అవసరమా? అబ్బా, ఏంటి కోహ్లీ, ఏదో ఎలివేషన్ ఇచ్చుకుందాం అనుకుంటే దాన్ని కూడా పోగొడతావు. ఓ ఎలివేషనా, ముందే చెప్పాలి కదా, నేను ప్రిపేర్ అవుతాను. ఇక చాలు, ఇప్పటికే గాలి మొత్తం పోయింది, ఇక మొత్తం తీయకు నువ్వు. ఇప్పుడేంటి, నువ్వు వస్తున్నావు, ఓకే, నాకు కూడా చాలా హ్యాపీ. నీతో కలిసి బ్యాటింగ్ చేసి ఆస్ట్రేలియా వాళ్ళ తుక్కు రేగొడదాం మనం. కోహ్లీ, నీకు మ్యాటర్ తెలుసా, నేను ఓపెనింగ్ చేయాలనుకోవట్లే, ఇంట్రెస్ట్ పోయిందబ్బా ఓపెనింగ్ చేసి చేసి. ఇప్పుడు నిజం చెప్పు. అంటే ఎలాగో కేఎల్ రాహుల్ యశస్వి బాగా ఆడుతున్నారు కదా, మళ్ళీ మధ్యలో నేను వెళ్ళి ఎందుకు వాళ్ళ గేమ్ను పాడు చేయడం అని నేనే నా బ్యాటింగ్ పొజిషన్ మార్చుకున్నా. కొంపదీసి నా పొజిషన్ కొట్టేసావా ఏంటి? చీచీ, అలాంటి తప్పు పనులు నేను ఎప్పుడు చేయను. నీ తర్వాత బ్యాటింగ్కి వస్తాను, నీతో కలిసి బ్యాటింగ్ చేస్తాను. వావ్, సూపర్. అయితే మనిద్దరం కలిసి బ్యాటింగ్ చేసే ఛాన్స్ ఖచ్చితంగా వస్తుందన్నమాట. అదేంటి, నేను ఓపెనింగ్ చేస్తే నీకు ఛాన్స్ రాదా ఏంటి? అలా కాదు రోహిత్, ఏమో ఓపెనింగ్కి వెళ్ళి నువ్వు త్వరగా అవుట్ అయ్యావు అనుకో, నేను వచ్చే లోపు అప్పుడు మనం బ్యాటింగ్ చేయలేం కదా. ఇప్పుడు నువ్వు త్వరగా అవుట్ అయితే కూడా మనకు ఛాన్స్ రాదు కదా. ఇక్కడ నేను సూపర్ ఫామ్ లో ఉన్నాను కదా, అందుకే మన ఇద్దరం కలిసి ఖచ్చితంగా ఆడతాం. ఆ ఛాన్సు మీకు ఇవ్వనులేండి, ఈ ఇద్దరిని ఒక్కొక్కరికి ఒక్కొక్క బాల్లో లేపి పక్కన పడేస్తాను. ఎవరు కోహ్లీ, ఈ చైల్డ్ ఆర్టిస్టు? ఏ రోహిత్, ఏంటి నన్ను పట్టుకొని చైల్డ్ ఆర్టిస్ట్ అంటావు? నేను ప్యాట్ కమిన్స్, ఆస్ట్రేలియా కెప్టెన్. ఓ సారీ, ఫస్ట్ టెస్ట్ ఆడలేదు కదా, మర్చిపోయా. చెప్పాలి కదా కెప్టెన్ అని. ఏంటి రోహిత్, మర్చిపోయావు నిజంగా? ఏ ఊరికే ఉండి కోహ్లీ, ఎందుకు మర్చిపోతాం, నాకేమైనా మతిమరుపు జబ్బు ఉందా ఏంటి? మరి లేకుంటే బిల్డప్ ఇస్తున్నాడు, అందుకే అలా జలక్కిచ్చా. యాహా, పెద్ద మనిషిని వచ్చి ముందర నిలబడితే మీలో మీరు కొనుక్కుంటారేంటి? నాతో మాట్లాడండి, మేం చేస్తుంది అదే కదా, పెద్ద మనుషులు మాట్లాడుకుంటున్నాము. ఏంటి ఇద్దరు ఈరోజు కొంచెం తేడాగా ఉన్నారు? మా వాళ్ళు తేడాగా లేరు, ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. అడిలైడ్లో మీ నడ్డి విరగొట్టడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. ఇదిగో చూడమ్మా రిషబ్ పంత్, నువ్వేదో పొడి చేస్తావనుకుంటే ఫస్ట్ టెస్ట్లో పెద్దగా పొడిచింది ఏమీ లేదు. సెకండ్ టెస్ట్లో కూడా నిన్ను అలానే కూర్చోబెడతాం. నువ్వు పక్కకి వెళ్ళి ఆడుకో, నేను పెద్దవాళ్ళతో మాట్లాడతాను. చూడు ప్యాట్ కమిన్స్, మాతో జోకులు వేసినట్టు మా జూనియర్ ప్లేయర్స్తో జోకులు వేయకు. మమ్మల్ని అంటే భరిస్తాం, మా వాళ్ళనంటే తెగిస్తాం. అవును ప్యాట్ కమిన్స్, జాగ్రత్తగా ఉండు. అయినా ఈ ఉప్పర్ మీటింగ్ అంటే నాకు అర్థం కావట్లేదు. సెకండ్ టెస్ట్లో మిమ్మల్ని ఘోరంగా ఓడిస్తాము అని చెప్పడానికి వచ్చాను అంతే, నాకు అంతకు మించి ఇక్కడ ఒక పని లేదు. ఘోరంగా ఎవరు ఓడిపోతారో, ఘనంగా ఎవరు గెలుస్తారో త్వరలో తెలుస్తుందిలే. ఫస్ట్ టెస్ట్లో తెలిసింది కదా బాగా. వచ్చేసా, నేను వచ్చేసా. అబ్బా, వీళ్ళు చూస్తేనే నాకు చిరాకేస్తుంది రోహిత్. ఎందుకు కోహ్లీ, ఏంటి ప్రాబ్లం? నేను డీల్ చేస్తావని చెప్పు, నాకు నీ ప్రాబ్లం ఏంటో చెప్పు. వీడేంటి ఎప్పుడు మన మీద ఏదో పగ ఉన్నట్టు బ్యాటింగ్ చేస్తూ ఉంటాడు. పగ పాడా ఏదో కొన్ని రోజులు ఫామ్ లో ఉంటారు కదా, అలా ఇప్పుడు ఫామ్ లో ఉన్నాడు, ఆడుతున్నాడు, వాడికంత సీన్ లేదు. రోహిత్ అన్న, నాకు అన్ని అనిపిస్తున్నాయి, నాకంత సీన్ లేదంటావు కదా, చూపిస్తా. మీకు అడిలైడ్లో చుక్కలు చూపించుకుంటే నా పేరు ట్రావిస్ హెడ్డే కాదు. ఒరే హెడ్, నీ హెడ్కి హెడ్ వెయిట్ బాగా ఎక్కువైందిరా, దించుతాం. దాన్ని సెకండ్ టెస్ట్లో దించి మేమేంటో ప్రూవ్ చేసుకుంటాం. ఏంది రోహిత్ అన్న, వార్నింగ్లు మొత్తం నువ్వే ఇస్తున్నావు? అవుట్ చేయాల్సింది నేను కదా ఇవ్వాలి వార్నింగ్. ఎవడు వార్నింగ్ ఇచ్చినా తగ్గేదేలే, చూసుకుందాం. పుష్ప 2 రిలీజ్ అవుతుంది, హిట్ అవుతుంది, నా బ్యాటింగ్ సూపర్ డూపర్ హిట్ అవుతుంది. హలో, పుష్ప 2 గురించి హిట్ల గురించి మాట్లాడడం కాదు, అడిలైడ్లో నా బాల్కు సమాధానం చెప్పు, అప్పుడు ఒప్పుకుంటాను. నీ బాల్కే కాదు, అవసరమైతే బౌలింగ్ తీసుకొని నా బాల్తో కూడా సమాధానం చెప్తాను. అడిలైడ్లో గెలిచేది ఆస్ట్రేలియా, అడిలైడ్లో గెలిచేది ఇండియానే. బుమ్రా వాడంటే తలతిక్కలోడు అరుస్తాడు, నువ్వెందుకు అరుస్తున్నావు? మనం ఫస్ట్ టెస్ట్ గెలిచాం కాబట్టి మనం కూల్గా ఉండాలి. ఓకే, కెప్టెన్ ఇప్పుడు నువ్వు కదా, మర్చిపోయినా అనుకొని కొంచెం ఎమోషనల్ అయిపోయా. సరే, సెకండ్ టెస్ట్లో చూసుకుందాం.